ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఏం జరుగుతోంది? పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించి మంగళగిరికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు పిఠాపురం వచ్చి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం 15 రోజులు కాకముందే మళ్లీ తన నియోజకవర్గంలో పర్యటించనుండడం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి పండగ సందర్భంగా పిఠాపురంలో 2 రోజులు పర్యటించిన పవన్ కళ్యాణ్ మళ్లీ జనవరి 27 నుంచి 29 వరకు 3 రోజులు పర్యటించనున్నారు. అయితే పక్షం రోజులు కూడా కాకుండానే పిఠాపురంలో పర్యటించడం వెనుక ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. 2 ఏళ్ల నుంచి పిఠాపురంలో అభివృద్ధి లేదని, దేశం చూపు పిఠాపురం వైపు అని చెప్పిన మాటలు నిజం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పిఠాపురం తాలూకాని గొప్పగా చెప్పుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ వచ్చాక నియోజకవర్గంలో ఏమీ జరగలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దీనికి తోడు జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ పిఠాపురంపై దృష్టి సారించారని సమాచారం. అందులో భాగంగా మరోసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం రూపురేఖలు మారుస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.